హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అస్సాం స్టేట్లోని గౌహతి నగరం ఆగ్నేయ భాగంలో చిత్రాంచల్ కొండపై ఉన్న నవగ్రహ దేవాలయాన్ని సందర్శిద్దాం రండి. ఈ ఆలయం గౌహతి రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్ల దూరంలోను, గోపీనాథ్ బోర్డోలై అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ విశేషం ఏమిటంటే, నవగ్రహ దేవతలు ఇక్కడ శివలింగాల రూపంలో మనకు దర్శనమిస్తారు. ఇక్కడ నవగ్రహ దేవతలకు చెందిన శివలింగాలను దర్శిస్తే దుష్ట శక్తులను కలిగే పీడలు దూరం అవుతాయని చెబుతారు. అంతేకాకుండా శివలింగాల రూపంలో ఉన్న నవగ్రహ దేవతలను ఆరాధిస్తే సమస్త గ్రహదోషాల వల్ల కలిగే బాధలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో చివరి రాజు అయిన రాజేశ్వర్ సింగ్ నిర్మించారు. పురాతన కాలంలో వచ్చిన భూకంపం వల్ల ఆలయ శిఖరం ధ్వంసం అయ్యింది. తర్వాత పునర్నిర్మించారు. ప్రధాన ఆలయం వర్తులాకారంలో రక్తవర్ణంలో ఉంటుంది. అస్సాంలో నవగ్రహ ఆరాధన ప్రాచీన కాలం నుండి ఉందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. పూర్వం అస్సాం జ్యోతిష శాస్త్రానికి, ఖగోళ శాస్త్రానికి ప్రధాన కేంద్రంగా ఉండేదని చెబుతారు. గ్రహాల స్థితిగతులపై మానవ జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఇక్కడ వెలసిన నవగ్రహాలు మానవుని జ్యోతిష గమనాన్ని నిర్దేశించే దేవతలుగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇటుకలతో నిర్మించిన గర్భాలయంలో నవగ్రహ దేవతల విగ్రహాలు దర్శనమిస్తాయి. భక్తులు ముందుగా నవగ్రహ దేవతలను దర్శించుకుంటారు. నవగ్రహ దేవతల కొలువైన ఈ గర్భాలయంలో నవగ్రహ దేవతల శివలింగాల రూపంలో ఉండే ఈ ప్రదేశాన్ని నవగ్రహ స్థానంగా వ్యవహరిస్తారు. ప్రతి గ్రహం ఒక ప్రత్యేక రంగులో శివలింగం ద్వారా సూచించబడుతుంది. ఈ రంగుల్లో అంగార గ్రహంకి ఎరుపు, శుక్రుడికి తెలుపు, శనికి నీలం, బృహస్పతికి పసుపు, బుధుడికి ఆకుపచ్చ, సూర్యుడికి నారింజ, రాహుకి నలుపు, చంద్రుడికి వెండి, కేతువుకి బహుళ వర్ణాలు గోచరిస్తాయి. ఈ లింగాల్లో మధ్యలో సూర్యుడు, చుట్టూ మిగిలిన గ్రహాలు ఉంటాయి. గర్భాలయం చీకటిగా ఉంటుంది. దీపపు కాంతులలో మాత్రమే మనం ఈ నవగ్రహాలను చూడవచ్చు. అమావాస్య, పౌర్ణమి తిథుల్లో ప్రత్యేక శాంతి పూజలు ఇక్కడ నిర్వహిస్తారు. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు. ఆలయంలో పూజలు చేయడానికి, దానాలు స్వీకరించడానికి పూజారులు మనకు అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.